క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. వెంకటేశ్వరరావు మీ అంత తెలివితేటలు నాకు లేవా? ప్రపంచాన్ని శాసించి వచ్చాను. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 మినిట్ మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. పార్టీ జనరల్ సెక్రటరీ ఇవిడ, ఈవెన్ నేను ప్రెసిడెంట్ని, ఈవెన్ కలుస్తానంటే తను వెళ్తుంది మమతారెడ్డి గారు. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చేయాలి. ఈ రోజు మా మీటింగ్కి మీడియా రిపోర్టర్ మాట్లాడుతున్నాను. అది న్యూస్ అయితే అర్థం అవుతుంది. నేను దేనికైనా తెగించానని. కారులో పర్మిషన్ లేదంటే అదండి మీరు వెయిట్ చేయమన్నారు, చేశాను. కారులో పర్మిషన్ లేదన్నారు, నడిచి వచ్చా. రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి 9 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి నోవోటెల్ హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను. మన రాష్ట్రమే అంత దరిద్రమా? మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్కి ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది పేరు ఊరు లేని పార్టీలతో. నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజాన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు. ముందు అన్నారు మీకు పర్మిషన్ లేదు, తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు, అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి వెళ్ళండి అని. నడుస్తున్నా బాబు, మీరందరూ చూశారు కదా 2 747లో 3 హెలికాప్టర్లో తిరిగింది. నేను ఒక్కడే ఈ భూమి మీద. అదానీ తిరగలేదు, అంబానీ తిరగలేదు, మోదీ తిరగలేదు, అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల. అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్గా ఏప్రిల్లో 3 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు. సో ఆనరబుల్ హైకోర్టులో ఈరోజు పిల్లేసా, గాడ్స్ గ్రేస్, లిస్ట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈరోజు, ఏప్రిల్లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ అవుద్దా? మన దేశంలో తప్ప. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు. 3-4 ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు. మందేంటి డీల్ మేకింగ్ అన్నమాట. ఇప్పుడున్న వాళ్ళతో ఈవీఎంలు మారుతున్నాయా లేదా, మార్చేస్తున్నారా లేదా? 40 రోజులు ఈవీఎంలను ఎవరు కాపాడుతారు? అది నా ఆర్గ్యుమెంట్. అందులో ఏప్రిల్లో ఇంత ఎండలు, పరీక్షలు ఇంకా అవుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్లో అవ్వాలని జనవరి 9 మీడియాతో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్కి సీక్రెట్గా ఏం నడుపుకుంటున్నారు. ఆ రోజు నడుపుకున్నారు జనవరి 9ని, ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్. ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లు వేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు 2%, 3% ఉన్న కుల కుటుంబ పార్టీ. మనం
ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం అట పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదు? 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు, నేను రెడ్లకు వ్యతిరేకను కాను. 3 కమ్మలు అయ్యారే, 3 బ్రాహ్మణులు అయ్యారే. 1% ఉన్న వైశ్య రోషయ్య గారిని మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే. బీసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, రాజ్యాధికారం రాకూడదు. అందుకనే ఇంకొకటి, ఈరోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దాని కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు ఉంది. అర్థమైందా? ఈ సెక్రటరేట్ కూడా రెడీ 360 కోట్లు అప్పు తీసుకున్నారట. సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో 197 దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా? ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు. కిడ్నీలైనా అమ్ముకుంటారు, కానీ అంటే సెక్రటరీ అమ్ముకుంటారు. కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎవరు అమ్ముకోకండి. అవసరం ఎలాగైతే అన్ని పార్టీలు పిలిచి మన పార్టీని పిల్లలేదు. ఎందుకు? మీరు TV9 సర్వే చూడండి, TV5 చూడండి, NTV చూడండి, ABN చూడండి, యూట్యూబ్లో సర్వే చూడండి. 100కి 54 నుంచి 82% మీ కేఏపాల్ కావాలా, కేసీఆర్ కావాలా? 54 నుంచి 82% నన్ను కోరుకున్నాను. రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇచ్చాను, మీరు చూశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అవ్వకముందే నేను సపోర్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా, కేఏపాల్ కావాలని మళ్ళీ మీరు సర్వేలు పెట్టండి. 72% మన పెద్ద ఛానల్లో వచ్చింది. నన్ను ఎందుకు కోరుకుంటున్నారంటే డబ్బు తేగలను, తెచ్చాను, ఇవ్వగలను, ఇచ్చాను, చేశాను, చేయగలను. వీళ్ళలాగా భూ కబ్జాలు చేయలేదు, సెక్రటరేట్లు అమ్ముకోలేదు, అప్పులు లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. మోదీ గారు అయితే నెలకు 1,10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఆ అప్పు మీ పేరును కుటుంబానికి 5 కోట్లు ఉంది. మీకు, నాకు లేదు. నా భార్య, నా పిల్లలు, నా మనవలు అమెరికాలో ఉన్నారు, వారికి అప్పు లేదు. కానీ మీ భార్యలకి, మీ పిల్లలకి, మీ పుట్టబోయే మనవలకి అప్పులు ఉన్నాయి. ఎవరు తీర్చుతారు? నేను తప్ప డబ్బు తెచ్చే సత్తా, అప్పులు తెచ్చే సత్తా లేదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా జీడిపి, ఇండియా జీడిపి సమానంగా ఉండేది. ఇప్పుడు చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, $18 ట్రిలియన్ జీడిపి. మనది 3 ట్రిలియన్ లేదు, 100 దేశాల నుంచి అప్పు అడుక్కుంటున్నాం. ఇది మీరు మీడియాలో, ఇది బ్రేకింగ్లు ఇవ్వాలి. ఎక్కడ లైట్లు చోట్ల లైటింగ్ లేవు, లైవ్ లేవు. మీ లైవ్ కిట్లు ఎందుకు? ఇది లైవ్ ఇవ్వకపోతే నాకంటే నీతిపరుడు, నిజాయితీపరుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈరోజు బాబు మోహన్ టీడీపీని, వైసీపీని, బీజేపీని కాదని 2 రోజుల క్రిందట మన పార్టీలో ఎందుకు చేరారు? గద్దరన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మోదీని కాదని, కేసీఆర్ కేటీఆర్ కాదని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? చీఫ్ సెక్రటరీ, IAS IPSలు ఎందుకు చేరుతున్నారు? ఎడ్యుకేటెడ్. మీరు ఇంట్లో కూర్చోకండి, అందరూ ఓట్లేయండి. ఒక్కొక్కరు 7569441275 ఓట్లేయించారు. మీరు ఎంత ఎల్లమన్నా అభిమానులు ఆపడం కష్టం. సెక్రటరేట్ లో ఉన్న వాళ్ళందరూ అభిమానులే. ముఖ్యమంత్రి గారు నా అభిమానే. నన్ను గెలిపించండి. మీడియా, మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి 5గురికి 5 కోట్లు అప్పు తీర్చే సత్తా నాకుంది. నన్ను మీరు గెలిపించారా, మీ కుటుంబ అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. లేదా ఇప్పుడున్న కుటుంబానికి 5గురికి 5 కోట్ల అప్పు ఉంది, అది 10 కోట్లు అవుద్ది. శ్రీలంక లాగా ఇండియాలో గొడవలు అవుతాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు. కనుక ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేసాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని. ఏమని? దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి, మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు 40 రోజుల వరకు కౌంట్ చేయట్లేదు, ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్
fundamental rights of the human beings are violated, our Andhra people, and various articles I have quoted before the Honorable High Court of Andhra Pradesh today. They have admitted our case. ఈ రోజు కేసుని అడ్మిట్ చేశారు, నెంబర్ కూడా చేసేసారు. వీలైతే మండే ఆర్డర్ వస్తుంది. మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకి మీరు అందరూ సిద్ధంగా ఉండండి. ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట, ఇప్పుడు పార్టీల మీటింగులు అన్నిటికీ మీటింగులు ఉన్నాయట, మా పార్టీకి ఎలా లేదట. ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా, మీరు చూస్తారు. టీచర్సు, ఆఫీసర్సు, గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దాం. తెలంగాణలో 50% బాయ్కట్ చేశారు, ఇప్పుడు 100% బాయ్కట్ చేస్తారు. ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనరబుల్ హైకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ డూయింగ్ జస్టిస్. లెట్ us wait till Monday. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.